ఏంజిల్లా ఫేస్ ఏంటే? నువ్వెంత క్రిమినల్వో నీకు తెలుసా? లేదు కిట్టు సార్, నా బాయ్ ఫ్రెండ్ కొట్టమంటే అండర్ ప్రెషర్లో కొట్టేశాను. బాయ్ ఫ్రెండ్ పొడవమంటే పొడి చేస్తావా? నిన్ను నీ పాస్పోర్ట్ని ఏదైనా పెద్ద పిరమిడ్ కింద పెట్టి పాతేయాలంది. అలా అనకండి, ఊరు కానీ ఊరొచ్చా. పైగా నేను నువ్వని చెప్పాననుకో బొక్కలో వేసేస్తారు. నేను చెప్పినట్టు అంటావా మరి? ఐ డోంట్ నో, సమ్ బ్లాక్ గై. I'll come in 10 minutes. Bene. ఏంటే కుదిరితే తల పగల కొడతావు, లేదంటే ఇలా కాళ్ళు పట్టుకుంటావు. రా వచ్చి కూర్చో. రా ఇక్కడ కూర్చో. దగ్గర రా. ఫోటో ఎందుకు సార్? ఫోటోనా? మా అన్నయ్యకి పంపించడానికి. అది కాదు కిట్టు సార్, నా పాస్పోర్ట్ తో పాటు మీ పాస్పోర్ట్ కూడా కనిపించట్లేదు. ఎక్కడ దాచారు కిట్టు సార్? ఉండు, మా అన్నయ్య. ఎరా ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా. ఆ తలకి కట్టినట్టు అని అడగను కానీ ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా కదా. ఒకసారి ఫోన్ చెప్తాను. మా అన్నయ్య మాట్లాడతాడంట. హలో హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పద్దులా ఉంటాను సార్. అసలు మీరు ఇద్దరు కావాలేమన్నట్టు ఉంది ఇక్కడ. ఏమండి రవితేజ గారు, నీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతూ చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి మాట్లాడడం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు పోలిన మనుషులు పుట్టడమే కష్టం. అలాంటిది నువ్వు పుట్టావు, ఎందుకు వదులుతావు? మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అనగా ఒకేలా ఉంటారు, రకరకాలుగా ఉంటారేంటి? అవును, ఇంతకీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? మీ అన్నయ్య కంటే మీరే బెటర్గా ఉన్నారు. పదండి, మిమ్మల్ని హోటల్ డ్రాప్ చేస్తాను. కమ్ కమ్. హలో. ఒప్పేసుకోండి. ఎవరండి మీరు? నేనండి కిట్టు మేనమావనండి. ఆడ మా ఆయనండి. మావాడు పడక పడక మీ మీద మూజు పడ్డాడండి. ఒప్పేసుకోండి. ఏంటండి? అండి మీ ఇద్దరు వైజాగ్ వచ్చేయండి. మీ ఇద్దరికి పెద్ద రూమ్ ఇస్తామండి. మీరు కాపురం చేసుకుంటుంటే మేము చూస్తుంటామండి. వచ్చేయండి. ఓడితో చేసేసుకుంటారు సార్ కాపురం? మీరందరూ చేసేసుకోండి. అండి అలా అనకండి, నా మాటేనండి. బేగు వచ్చేయండి. వైజాగ్లో ఉన్న ఇసుకంతా తొక్కేద్దరు కానీ. అండి మీకు విషయం తెలుసండి, మీరు వైజాగ్ వచ్చారనుకోండి, చేపలు పులుసు ఎడతాం, నాటుకోడి కోడి ఎడతాం, కొత్తిమీర కాడెడతామండి. కొత్తిమీర కాడే చేసుకోవాలి? ఏం చేసుకోవాలో మా వాడు చెప్తాడు. ఆడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. అండి వచ్చేయండి, బేగ వచ్చేయండి. ఏండే రండే. నీ అబ్బా దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటే బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలా చితక బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరి కూతురుతో మౌన్ కొట్టించిందంట. మొగుడంటే లెక్కేలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6.5 రాసుకో. ఆడది బరి తెగిస్తే రాజేశ్వరి గారి గురించేనా? నేను చెప్తా. రాజేశ్వరి గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావుడు సూట్ కేసులో పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును,
అసలు మన కాలనీలో చాలా జబ్బలాట ఆంటీలు ఉన్నారంట కదా. అది నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో కాంతం అంట మొగుని ఎరక్కుమ్మేస్తుందంట కదా. ఎవరితో సరోజ్ అంట అత్తగారికి విశ్వ చంపేసిందంట కదా. ఎవరితో రత్నం అంట పక్కేటి కుర్రాలతో మంచి ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంపు తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి, అమ్మ బాబోయ్. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో వెళ్ళరా. అరుస్తున్నానంటే ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ ఎంతే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న? పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్. ఎవ్వరికీ చెప్పకూడదు, టాప్ సీక్రెట్. నేనసలు అడవిలో అన్నను. జనజీవన స్రవంతిలో కలిసిపోదామని, ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. జనజీవన స్రవంత లంచమా? తప్పమ్మా, పర్సెంటేజీ అనాలమ్మా. డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా. అవన్నీ నీకెందుకు గానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా, మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. ఓకేమ్మా, బాయ్ అమ్మా. అవినీతి అధికారులపై అన్నల పోరాటం. ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడం కాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు. లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడదీసిన అన్నలు. హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు. పేర్లు వివరాల సేకరణ. ఓకే, ఇంతకీ మీ పేరేంటన్నారు? యాదనహి. నడికుడి నరహరి. ముజే యాద్ హై. ఎర్రజెండ ఎర్రజెండ పర్సెంటేజీ అయినా లంచం అయినా తప్పమ్మా. గవర్నమెంట్ వాళ్ళని పనిచేస్తున్నందుకు మాకు జీతాలు ఇస్తున్నారు కదమ్మా. నీతిగా నిజాయితీగానే ఉంటాడని వేయమ్మా. రూల్ ప్రకారం ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా. ఇంకెప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేద్దామా. ఉంటానమ్మా. బంజారే బంజో ఓ నరే ఆ నరే ఓ నరే బంజా. బాగా ఆకలేస్తుంది, రాత్రంతా భోంచేయలేదు. మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట. అక్కడ అప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. అన్నలు వినలేదు. అర్ధరాత్రి సడన్ గా ఫోను, అడవి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికి చెరో చెయ్య తీసేయమన్నారు. తీసేశాను. సాంబారుందా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకనుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఓహో మేఘమాల. అబ్బా నమ్మకాలు బాగా వలుతున్నాయి మనకి. ఏంటి నీ ప్రాబ్లం? రాత్రి కుమ్మింగ్ ఆపరేషన్ లో మా దళ కమాండర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. అది నాకు రాత్రే తెలుసు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడులే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అదే భయంగా ఉంది సార్. ఎనీ హెల్ప్ కావాలి సార్. మీకు ఐజీ, డిఐజీ, ఎంపీ, చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్. యా, అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అదేం ప్లాన్ అయ్యా బాబు? నా కూతురు కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి?
నేనే చెప్పాను సార్. నువ్వు చెప్పడం ఏంటి? మీరే కదా నాకు చెప్పారు. మీకు ఎంపీ, ఐజీ, చీఫ్ జస్టిస్, హోమ్ మినిస్టర్ అందరూ తెలుసని అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్. నాకెవరు తెలుసయ్యా బాబు? వాళ్ళు ఎవరు తెలియదు. మీకు తెలుసని చెప్పారు కదా సార్. సొల్లు బాబు సొల్లు. తిన్న తరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా. మీ బిల్డప్ల వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది. చక్రం బాబు, అది అభం శుభం తెలియని పిల్ల. దాన్ని ఏం చేయొద్దని చెప్పు బాబు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎదవ సొల్లు సొల్లకూడదు. సొల్లను బాబు. నిజంగా ఇదమ్మ కులికే కుందనాల బొమ్మ. ఒరే ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ కాదు, రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో అరే గుద్దడం కాదురా, లేకపోతే గుండె తెచ్చుకో. వయసులో పెద్దవారు కదా, నమస్కారం పెడతామని. నమస్కారం చేత్తోనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షోద్రు చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వస్తావా? మాస్టారు మాస్టారా ఏంట్రా కొత్తగా నచ్చొచ్చిందా ఏంటి? నట్టిగా సార్, మట్టి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా. ఒరే గుండు. గుండు కాదు సార్, నా పేరు పండు. ఏదో లేరా అదే పగులుతుంది. ఎవడరా నాకు మట్టి మరుపు చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ 100 కొట్టండి. ఏంట్రా స్లిప్ కుట్టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? విప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు హలో చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్పుతానంటే సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి సినిమా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారా? అయ్యో బూతేం కాదండి, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. కొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి వండి తీసుకో. కాలేజ్ ఇటు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోకజ్ఞానం లేదు. ఈ పేరు చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజి నీళ్ళు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. Very nice. Come on, ready. ఏరా యాంకర్ కమ్ డైరెక్టర్ ని 20 years నుంచి చేస్తున్నాను.
బ్రేక్ఫాస్ట్ గా టీ గాని ఇవ్వాలని తెలియదురా? అంటే మీరు బ్రష్ చేసుకున్నారో లేదో అని. సింహాలు పుల్లు బ్రష్ చేసుకుంటారా? ఎప్పుడు అర్థం చేసుకుంటారా? నాకేం కావాలో అడిగి ఉంటాం నేర్చుకుంటారా? సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. రండి అదా సార్. మైక్. కెమెరామెన్ రెడీ? కెమెరామెన్ రాలేదా ఇంకా? వచ్చాడు సార్ ఇక్కడే. ఇయర్స్ గా యాంకర్ కమ్ డైరెక్టర్ ని నేనే ముందు వస్తే కెమెరామెన్ రాలేదా? వచ్చాడండి. అన్నం తింటున్నాడా లెన్స్ తింటున్నాడు రా. హలో రే ఎక్కడా? ఏ కెమెరామెన్. సార్ సార్ సార్. ఏమో ఎక్కడికి వెళ్ళావు? పాట పాడడానికి వెళ్ళాను సార్. పాట ఇంటి దగ్గర పాడుకోవా? అడవిలో పాటలు ఏంటి? పాట అంటే ఆ పాట కదా సార్, ఈ పాట సార్. ఓహో అదే. స్టార్ట్ చేద్దాం సార్. డైరెక్టర్ నువ్వా నేనా? మీరేనండి. ఎక్కడ దొరికారా మీరు? ఇటు నువ్వు అటు వాడు. అయినా నేను 20 years నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఎప్పుడు స్టాప్ చేయాలో నాకు చెప్తాను నువ్వు. అది సారీ యాక్షన్. దిస్ ఈస్ క్రిష్. మీరు చూస్తుంది టీవీ. ఎస్. సృష్టిలో ఒకే ఒక జంతువు, అది బుస కొడుతుంది. అదే స్నేక్. ఇన్ దిస్ హ్యాండ్సమ్ ఫారెస్ట్. అడవిని హ్యాండ్సమ్ అన్నారు సార్, బ్యూటిఫుల్ అంటారు. నువ్వు చెప్పరా ఏమనాలో చెప్పలేండి, మీకు ఎందుకు ఇబ్బంది. ఇప్పుడు స్టార్ట్ అన్నారే. షిఫ్ట్ చేయండి రా, దండం పెడతాను. షిఫ్ట్ పదండ్రా. కమాన్ కమాన్. వస్తున్నాను సార్. రాక వస్తావా? ఇటు బ్యాచ్ చూస్తున్నట్టుందిరా. రే ఇంతకు ఏ బ్యాచ్ ఏంటిదిరా? అది జేపీ బ్యాచ్ కావచ్చు, లేదా 7 సంబంధించిన బ్యాచ్ కావచ్చురా. అది తెలిసినంత వరకు 7 బ్యాచ్ పెట్టద్దా? స్టాప్. ఈ పొదలో కట్లపాము ఉంది. అక్కడే కట్లపాము ఉందని గ్యారంటీకి ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఒరే పిచ్చి వెధవా, 20 సంవత్సరాల నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఎక్కడ ఏముందో స్మెల్ చూసి పట్టేస్తాను. ఆ లక్షణాలు ఉండేవి కుక్క కట్ సార్. మోయ్, నిన్ను నిలువునా కోసి ట్విన్ సిటీస్ కమ్మేస్తాను. పిచ్చి వేషాలు వేసావంటే. ఏంటా చూస్తున్నావు? వెయిట్ షూట్ చేయి. నన్ను కాదు, అటు అటు యాక్షన్. ఈ రోజు మనం కట్లపాము గురించి తెలుసుకుందాం. కట్లపాములు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆడ, 2 మగ. మాడ ఉండదండి. వాళ్ళ గురించి అంత ఇంట్రెస్ట్ విన్ని ఎక్కడో చూసినట్టుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. ఇప్పుడే కదా సార్ యాక్షన్ అన్నారు, అప్పుడే బ్రేక్ ఏంటి? ఇది ఈ బ్రేక్ కాదురా, మరి యూస్లెస్ ఫెలో. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి. టీవీఎస్. ఫాలో మీ, ఫాలో మీ. కమ్ ఆన్, ఫాలో మీ. yes, follow me. yes. ఇది కట్లపాము. పాపం బుజ్జి పాము, ఏమీ చేయదు, చాలా సాఫ్ట్. మనకి ఇంట్లో మెట్లున్నట్టే దీనికి కట్లుంటాయి. ఓహో కట్ ఇట్. దున్నపోతులో ఉన్న అలా భయపడతావేంట్రా? అది కరిస్తే మురక్కని చచ్చిపోతాను అనుకున్నావు కదా. ఆ ఛాన్స్ దానికి ఇవ్వను, నీకు ఇవ్వను రా. అది ప్లాస్టిక్ పాము. నేనే పెట్టా. వీడు నాకు తెలుసురా. ఏ నిజం చెప్పరా? మా ఊరేరా. ఆ మధ్య దొంగ సర్టిఫికెట్ పెట్టి జాబు సంపాదించాడు. పాములు పెట్టేవాడు. రే దొరికాడు. పదండి పద. ఇప్పుడు మనం ఇంకో పాము గురించి తెలుసుకోబోయ్. ఆ పామే ఈ పాము సీన్. వాట్ మెంటల్ యు ఆర్ టాకింగ్? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఐ యామ్ క్రిష్, వర్కింగ్ ఫ్రమ్ 20 years. ఇంగ్లీష్ తెగ మాట్లాడేస్తానవే. ఎవరైతున్నావు? నీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏంటి? మా ఊర్లో పాములు పెట్టేవాడు. ₹1 ఇచ్చేవాళ్ళు. వీడి పేరు పాము సీను. పాము సీన్ అంటే కావాలంటే టీ షర్ట్ క్లిప్ చూడండి, పొట్ట మీద పాము మచ్చ ఉంటది. లేపండి తీయా. చూసారా? అది చూశారు కదా, ఇదే ఈ పాము సీను చరిత్ర. ఉంటావు సీను. బెస్ట్ ఆఫ్ లక్. రండ్రా. ఇంకేం బెస్ట్ ఆఫ్ లక్ రా. పాము సీను దా పట్టుకో. దా అమ్మా పట్టుకో. దా. అరే
నా చేత లగేజ్ అంతా మోస్తున్నారా డైరెక్టర్ నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండిరా. కెమెరా ఇరా అక్కర్లేదండి, కెమెరా వద్దు ఏమొద్దు. అరే మన వ్యాన్ దొరికిందిరా. నీ ఉద్యోగం పోయిందిగా. ఎవరన్నారు? ఎండి ఫోన్ చేసి చెప్పాడు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు. మీకు టోపీ మీద, బెల్ట్ మీద కనిపించే 3 సింహాలైతే వీటి వెనకాల కనిపించిన 4వ సింహమేరా ఈ పోలే. హాయ్ బాబాయ్, అన్నలు కూడా ఈ మధ్య మాకు సెల్యూట్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? అన్నా నేను మీ అభిమాని అన్నా. మీరన్నా మీ ఆశయాలన్నా నాకు పెచ్చెక్కిపోతన్నా. ఈ నేల మనదురు, ఈ ఊరు మనదురు, ఈ చెట్టు మనది, గొట్ట మనది, పెట్ట మనది. తర్వాత ఏదో అన్నాలన్నా. అయితే నువ్వు అన్నలకు సపోర్ట్ ఇచ్చే తమ్ముడు అనమాట. ఫుల్ గా సపోర్ట్ ఇచ్చేస్తా అమ్మా. సపోర్ట్ ఇస్తా అన్నాను కదన్నా, అయినా ఎంతలా మేకప్ వేస్తారంటన్నా. మేము అన్నలం కాదు, అన్నల డ్రెస్ లో ఉన్న పోలీసులమే. నేను కూడా పోలీసుని కాదన్నా, పోలీస్ డ్రెస్ లో ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ ని. ఇన్సూరెన్స్ ఏజెంట్ వా? ఇక్కడేం చేస్తున్నావు? అన్నలతో పాలసీలు చేద్దామని అడవిలోకి వచ్చానన్నా. అన్నలతో పాలసీలు చేస్తావురా? అవునన్నా, ఇప్పుడు సిటీలో ఎవరినైనా చేంజ్ చేసుకున్నాం అని చెప్తున్నారన్నా. అన్నలకి లైఫ్ రిస్క్ ఎక్కువ, వాళ్ళ ఫ్యామిలీలో ఆదుకున్నాం, ఏ టైంలో వాళ్ళకి ఏమవుతుందో తెలియదని చెప్పి అన్నలతో చేద్దామని వచ్చానన్నా. అయితే ఈ డ్రెస్ ఏంది? అన్నా అన్నలు అడవిలో ఉంటారని తెలుసు కానన్నా, ఎక్కడుంటారో ఎలా ఉంటారో తెలియదన్నా. వాళ్ళు పోలీస్ డ్రెస్ చూస్తే బాగా రియాక్ట్ అవుతారని ఈ డ్రెస్ లో వచ్చారన్నా. కుమ్మితే కుమ్మేరు, ఉమ్మేరేంటి? ఇక్కడంతా బాగాలేనట్టుంది, ఓపెన్ ప్లేస్ ఉంది. కొంచెం లోపలికి వెళ్ళి కాచేద్దాం పదరా. బానే ఉంది కదా. అరే కొంచెం లోపలికి వెళ్ళి కాచేద్దాం పదరా, చెప్తాను కదా. అంటే చెప్పేది వినో, లోపలికి రామ్ ఎక్కడ పదండి, త్వరగా ఎక్కండి రా. ఏ రహమాన్ సంగీతంతో ఆడుకున్నట్టు ఈ పోలీసులు మనతో ఆడుకున్నారంటబ్బా. అంటే ఇందాక అన్నల డ్రెస్ లో ఉన్నది పోలీసులు, అయితే ఇప్పుడు పోలీసుల డ్రెస్ లో ఉన్నదే ఖచ్చితంగా అన్నలే. వస్తున్నా, ఆగండి. అక్కడ పక్కనే ఉంది. నాకు నీ పాట చక్క. ఓ ముచ్చాలా బొమ్మ, ఓ మురిపేలా బొమ్మ, నువ్వు అడుగులోన అడుగు వేసి నడుస్తూ ఉంటే ఎవడరా నువ్వు రావులం పాట పాడుతున్నావు? అన్నా నేనన్నా, నేను మీ అభిమాని అన్నా. నాకు తెలుసన్నా మీరు పోలీసుల డ్రెస్ లో ఉన్న అన్నలని. అంటే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నానన్నా. మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాను కదన్నా, అయినా ఫుల్ గా గుమ్మేశారేంటన్నా? ఎన్కౌంటర్ చేయలేదు, సంతోషించు. ఎన్కౌంటర్ అంటున్నారేంటి? అంటే మీరు పోలీస్ డ్రెస్ లో ఉన్న అన్నలు కాదండి? కాదు, పోలీస్ డ్రెస్ లో ఉన్న పోలీసులు. సార్ నేను పోలీస్ డ్రెస్ వేసుకుని ఇన్సూరెన్స్ చేసాను సార్, ఇంకెప్పుడు వేసుకోండి సార్ డ్రెస్. తెలుస్తుంది పోలీస్ ఎవడలా చేయడు. మనకే మన నిజం తెలుసుకోకుండా కొడతారా?